పాలకూర ఉల్లి పొరక కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చాలామందికి కాన్సెప్ట్ డిఫరెంట్గా అనిపించవచ్చు, కానీ చేసుకొని తింటే చాలా హెల్దీ అండ్ టేస్టీ సింపుల్ రెసిపీ ఇది. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత ఇవి బాగా అంటే నార్మల్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి, ఎందుకంటే నేను కొంచెం ఫ్రై ప్యాటర్న్లో వేస్తున్నా అందుకని. ఇప్పుడు తర్వాత వచ్చేసి అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని బాగా దాన్ని కలిపేసుకోవాలి. ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చిలో మొత్తం కలిసిపోయేటట్టు. అందులో పచ్చివాసన బాగా వస్తుంది, ఎందుకంటే మనం చేసేది ఆకుకూర కాబట్టి ఇంకా అందులో కొంచెం పచ్చివాసన అనేది ఉంటుంది. అది అందరికీ రాకపోవచ్చు, కానీ కొంతమంది పర్టికులర్ పీపుల్స్కి ఆకుకూరలు అనేవి నచ్చవు కదా, వాళ్ళకు మాత్రం అనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇందులో పసుపు వేసేసుకొని మళ్ళీ ఒకసారి అట్లా కలబెట్టుకోవాలి. మొత్తము ఈ మిశ్రమాన్నంతా కలబెట్టుకున్న తర్వాత అందులో ఇప్పుడు మనం ఉల్లి పొరక వేసేసుకోవాలి. ఉల్లి పొరక వేసేసుకొని మళ్ళీ వాటిని మంచిగా అంతా మిక్స్ అయ్యేటట్టుగా ఒకసారి ఒక 2 minutes అట్లా కలుపుకోవాలి. ఈలోపే మనకు వాటరీష్ అనేది అందులో నుంచి వస్తూనే ఉంటుంది. దానికోసం మళ్ళీ మనం సపరేట్గా వాటర్ ఏం పోసుకోవాల్సిన అవసరం లేదు, ఆ వాటర్లోనే మంచిగా మగ్గిపోతుంది ఫ్రై లాగా. ఇంకా మనం దీన్ని మూత పెట్టుకొని మగ్గించుకుంటే దాని లోపల అనేది ఇంకా మంచిగా కుక్ అవుతుంది. ఆనియన్స్కి ఉన్న ఫ్లేవర్ మొత్తం ఈ ఉల్లి పొరకకు కూడా పడుతుంది, దానివల్ల టేస్ట్ ఇంకా కొంచెం మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం పాలకూర ఫ్రెష్గా కడుక్కొని ఆల్రెడీ నేను ఒకసారి కడిగిన, మట్టి బాగుంది అందుకని మళ్ళీ సెకండ్ టైం వాటర్లో పోసి కడిగిన. ఇప్పుడు ఇందులో మనం పాలకూర వేసేసుకోవాలి. కొంతమంది ఆకుకూర వేసిన తర్వాత పసుపు వేస్తారు, కానీ నేను పసుపు వేసిన తర్వాతనే ఆకుకూర వేస్తా, ఎందుకంటే నాకు అది పట్టదేమో అన్న అపోహ. దీన్ని మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 5 minutes అట్లా మూత పెట్టేసుకొని కలిపేసుకుంటే మంచిగా కలిసిపోతుంది. తర్వాత మనం ఉప్పు కారం మన టేస్ట్కి తగ్గట్టు వేసుకొని కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 minutes అట్లా లోపలనే మంచిగా మగ్గించుకోవాలి. కావాలనుకున్న వాళ్ళు ఈ టైంలోనే కొన్ని వాటర్ పోసుకోవచ్చు, కానీ నాకు వాటర్ వద్దనిపించి నేను పోయలేదు. సో ఇది బాగా కలబెట్టుకున్న తర్వాత మంచిగా అది కుక్ అయిందని మనకు కనిపించినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని, ఈ వీడియో నచ్చితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.